కాదన్నా ఇప్పుడు మీకు అంత ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి మంచి డైరెక్టర్లు అందరితో పరిచయం ఉంది, యాక్టర్స్తో పరిచయం ఉంది. రీసెంట్ ఎందుకన్నా స్క్రీన్ మీద తక్కువ కనిపించట్లా? రావట్లేదు ఆపర్చునిటీస్. అంటే మీరు వెళ్ళి అడగట్లేదా, లేకపోతే అడిగినా కూడా ఇది అవుతుందా? నేను నా ప్రయత్నాలు నేను చేస్తూనే ఉంటాను. అంటే నేను ప్రయత్నం చేయడం ఎంతవరకు చేయగలను? పలానా వాళ్ళని కలిసి సార్ నేను ఇలాగ చేస్తున్నానంటే మళ్ళీ చేస్తున్నాను, నేను ఓన్లీ హీరోని అనుకోవట్లేదండి, ఐ వాంట్ బి మోర్ అన్ యాక్టర్. ఇప్పుడు మనకి ఇందాకే సినిమా చూసి వస్తున్నా, నేను చెప్పా కదా కోర్టు సినిమా చూసి వస్తే నాకు శివాజీ అన్నయ్యని చూస్తే ఎంత ఆనందం వేసిందో. బా ఎంత బాగా చేశాడు సినిమాలో, అసలు ఎక్స్ట్రాడినరీగా చేశాడు. ఆయన చేయడం ఒక ఎత్తు, ఆయన చేసి చూసిన తర్వాత అసలు నిజంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ని మన వాళ్ళు ఇంకా వాడుకుంటారు, మిస్ అవ్వరు అని మరొక్కసారి ప్రూవ్ అయింది. సో ఎందుకు ఈ మాట చెప్పొస్తున్నాను అంటే, నేను ఒకప్పుడు ఆయన హీరోగా చేసిన మనిషి. ఫర్ ఎగ్జాంపుల్ జగత్ బాబు ఉన్నారు, ఆయన ఒక టైంలో హీరోగా చేసిన మనిషి. బట్ మోర్ దెన్ హీరోస్ దే ఆర్ పర్ఫార్మర్స్. ఒక శివాజీ అనే ఇందాక మనకి ఉదాహరణ ఎందుకు చెప్పాను అంటే, ఒక మనకి హిందీలో చెప్పాలంటే మన ఎందుకు దర్శి కూడా అంతే, దర్శి ఈజ్ వండర్ఫుల్ యాక్టర్.